రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరు అని ఉపన్యాసాలు వింటుంటాను. నిజమది. పాలిటిక్స్లో ఎవరు ఎప్పుడు ఎవరితో కలుస్తారో ఎవరికి తెలియదు. తాజాగా శరద్ పవార్ను అజిత్ పవార్ కలిశాడు. ఏంటి అంటే శరద్ పవార్ బర్త్డేకు గ్రీటింగ్ చెప్పడానికి వచ్చాను అన్నారు. రాజకీయాల్లో బర్త్డేలు కూడా వట్టిగానే చెప్పారు గ్రీటింగ్స్. బర్త్డేలు కావచ్చు, ఎనీథింగ్ ఈజ్ అన్ అకేషన్ అండ్ ఈవెంట్ ఫర్ పొలిటికల్ మేనవరింగ్, పొలిటికల్ రీఅలైన్మెంట్. రాజకీయంగా ఇటు అటు కలవటానికి ఒక వేదిక. అందువల్ల శరద్ పవార్ ఇంటికి ఢిల్లీలో అజిత్ పవార్, ఆయన భార్య రాజ్యసభ సభ్యురాలు సునేత్రా పవార్, ఇతర లీడర్లందరూ కూడా ఛగన్ భుజబల్, ప్రఫుల్ పాటిల్ వీళ్ళందరితో వెళ్ళి కలిశాడు. సో అజిత్ పవార్ బయటకు వచ్చి ఏమంటాడు, ఇది మా ఫ్యామిలీ అఫేరు, శరద్ పవార్ సాహెబ్ బర్త్డే కనుక వెళ్ళి కలిసాం, బ్రేక్ఫాస్ట్ చేసాం, కొన్ని రాజకీయాలు కూడా మాట్లాడుకున్నాం అంటాడు. నిజంగానే ఫ్యామిలీ అఫేరే అయితే కుటుంబ సంబంధాలు రాజకీయ సంబంధాలు వేరు వేరు. రాజకీయంగా ఎలా ఉన్నా ఫ్యామిలీ కలుస్తారు అని అనుకుందాం. మళ్ళీ ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజబల్ ఎందుకు వెళ్ళారు? అజిత్ పవార్, సునేత్రా పవార్, అజిత్ పవార్ పిల్లలు వాళ్ళు వెళ్తే అభ్యంతరం లేదు. మిగతా పార్టీ నాయకులతో కలిసి వెళ్ళారు, అది మాత్రం మనం మర్చిపోకూడదు. అందువల్ల అజిత్ పవార్, శరద్ పవార్ల మధ్య ఇంత అగాధం ఉందని అసెంబ్లీ ఎన్నికల టైంలో చెప్పిన వారు ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు అంటే, ఒక పాసిబిలిటీ ఏంటి అంటే ఎన్సీపీలో ఎవరు ఫైనల్గా పొలిటికల్ లెగసీ అనేది యాక్చువల్గా ఇంకా డిసైడ్ కాలే. లోక్సభ ఎలక్షన్స్లోమో శరద్ పవార్ వర్గానిది ఎన్సీపీ లెగసీ అని ప్రజలు తీర్పు చెప్పారు. అజిత్ పవార్ గ్రూప్ కేవలం ఒక్క సీట్కే పరిమితమైంది. చివరికి ఆయన భార్య సునేత్రా పవార్ కూడా శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు రివర్స్ అయింది, కంప్లీట్గా రివర్స్ అయింది. శరద్ పవార్ పార్టీ 10 సీట్లకు పరిమితమైతే అజిత్ పవార్ పార్టీ 41 సీట్స్కి పరిమితమయ్యారు. అంటే ఒకటి, ఎన్సీపీలో హూ ఈజ్ ద పర్మనెంట్ లెగసీ ఆఫ్ ఎన్సీపీ అనేది ఇంకా పరిష్కారం కాలే. రెండవది, బీజేపీ ఒకవైపు, ఏక్నాథ్ షిందే ఒకవైపు ఉండగా ఎన్సీపీ అజిత్ పవార్ తన పొజిషన్ అసర్ట్ చేసుకోవాలంటే ఆయనకు అనివార్యంగా ఎన్సీపీ యునైట్ కావడం అవసరం. ఇప్పుడు 41 సీట్లు ఉన్నాయి కదా, అవసరం ఏంటి అని ఎవరైనా అనొచ్చు. కానీ 41 సీట్లు ఉండడం వేరు, పార్టీ మొత్తం తన చేతులకు రావడం వేరు. అజిత్ పవార్ తన మహారాష్ట్రలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చాలాసార్లు ప్రమాణ స్వీకారం చేశాడు. షిందే భాషలో చెప్పాలంటే ఉదయం సాయంత్రం కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయగలిగిన అనుభవం ఉన్నవాడు. అజిత్ పవార్కు లైఫ్ టైం అంబిషన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదు, ఆయన చీఫ్ మినిస్టర్ కావాలి. చీఫ్ మినిస్టర్ కావటానికి ఏక్నాథ్ షిందే అయినా కాగలిగాడు, కానీ అజిత్ పవార్ కాలేకపోయాడు. చీఫ్ మినిస్టర్ కావాలి అనే తన పొలిటికల్ అంబిషన్ నెరవేరాలంటే యునైటెడ్ కన్సాలిడేటెడ్ ఎన్సీపీ అయితేనే సాధ్యమవుతుంది. లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ల వరకు మళ్ళీ శరద్ పవార్ వర్గం పుంజుకోవచ్చు. అందువల్ల అజిత్ పవార్ ఏంటంటే టోటల్ ఎన్సీపీ తన చేతుల్లోకి రావాలి, శరద్ పవార్ లెగసీ తన వారసుడిగా తాను ఎమర్జ్ కావాలి అనేది అజిత్ పవార్ వ్యూహం. ఇప్పుడు 41 సీట్స్ రావచ్చు, కానీ అల్టిమేట్గా పాలిటిక్స్లో తేలేదు అది కాదు. అందువల్ల శరద్ పవార్ ఎలాగూ రిటైర్మెంట్ ప్రకటించాడు, ఇక నేను రాజకీయాలు ఉండను అన్నాడు. ఇప్పుడు ఈ ఓటమితో దెబ్బతిన్నాడు. ఈ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించాడు, ఓటమితో దెబ్బతిన్నాడు. వయస్సు ఎప్పుడో ఒకసారి ఆపాల్సింది. అందువల్ల శరద్ పవార్ ఆశీస్సులతో తాను యునైటెడ్ ఎన్సీపీ లెగసీకి కనుక వారసుడైతే సమిష్టి ఎన్సీపీ రాజకీయ వారసత్వానికి తన బలం పెరుగుతుంది, తన క్లౌడ్ పెరుగుతుంది విత్ ఇన్ ది ఎన్డీఏ కూడా. అందువల్ల అజిత్ పవార్ ఎన్సీపీతో కలవటానికి ఆసక్తి చూపుతాడు. ఇక శరద్ పవార్ పరిస్థితి ఏంటి? అజిత్ పవార్ తనను విడిచిపెట్టి వెళ్ళాడు. లోక్సభ ఎలక్షన్లో తన పవర్ ఏందో పవార్ చూపెట్టగలిగాడు. అసెంబ్లీ ఎలక్షన్లకు వచ్చే వరకు అది సాధ్యం కాలే. ఇప్పుడు ఆయనకు కావాల్సింది అజిత్ పవార్ సంగతి ఏందో తేల్చి తన వారసురాలుగా కూతురు సుప్రియా సూలేను ఎస్టాబ్లిష్ చేయడమా, లేదా సుప్రియా సూలేకు ఢిల్లీలో, అజిత్ పవార్ మహారాష్ట్రలో. ఇది ఎన్సీపీలో ఉన్న అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ ప్రకారమే అజిత్ పవార్ తిరుగుబాటుకు ముందు వివరించారు, యునైటెడ్గానే ఉన్నారు. అజిత్ పవార్ మహారాష్ట్రలో పార్టీ అఫైర్స్ని చూసుకునేవాడు,
ఢిల్లీ స్థాయిలో పార్టీ అఫైర్స్ను సుప్రియా సూలే చూసుకునేవారు. ఇప్పుడు ఈ కాంప్రమైజ్కు శరద్ పవార్ అంగీకరిస్తే ఆయన వర్గం కాస్త నిలబడుతుంది. లేకపోతే సుప్రియా సూలే ఇంకా డైల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిజంగానే రేపు 2 ఎన్సీపీ వర్గాలు కలిసాయనుకోండి, ఇమీడియట్గా జరిగేది ఏంటి? కేంద్ర ప్రభుత్వంలో సుప్రియా సూలే చేరిపోతుంది. అయితే సుప్రియా సూలే, శరద్ పవార్ ఇప్పటి వరకు యాంటీ బీజేపీ పొజిషనే తీసుకొని ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా పొలిటికల్ సర్వైవల్. ఇప్పుడు అజిత్ పవార్తో కలిస్తేనే పొలిటికల్ సర్వైవల్ ఉంటుందా? అజిత్ పవార్ను ఢీకొంటే పొలిటికల్ సర్వైవల్ ఉంటుందా? ఇంకా శరద్ పవార్ వర్గం తేల్చుకోలేకపోతుంది. అందువల్ల ఈ కలయిక కేవలం ఏదో బర్త్డే గ్రీటింగ్ కాదు, బ్రేక్ఫాస్ట్ కొరకు కాదు. బ్రేక్ఫాస్ట్ కొరకే కావాలంటే అజిత్ పవార్కు హోటల్ లెక్క కాదు ఢిల్లీలో. శరద్ పవార్కు బర్త్డే గ్రీటింగ్ చెప్పడానికి అజిత్ పవార్ అవసరం లేదు, చాలామంది ఉన్నారు ఇప్పటికీ. అందువల్ల వెన్నుపోటు పొడిచి వెళ్ళిన వ్యక్తి మళ్ళొచ్చి బర్త్డే గ్రీటింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల బ్రేక్ఫాస్ట్ల ప్రాతిపదికగా ఒక న్యూ రీఅలైన్మెంట్ అయిపోతుందని అనడం లేదు. ప్రయత్నం మాత్రం ఇరువైపులా ఉండొచ్చు. ఎవరి వైపు ఎక్కువ చొరవ ఉందో చూడాలి.